इस बुलेटिन లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలకు పాల్పడుతోందో ముఠ పెళ్లి కాని యువతులే టార్గెట్ గా దుండగులు ఆగడాలకు పాల్పడుతున్నారు కేటుగాల్లో మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్నారు బాధితులు స్పృహ కోల్పోయిన సమయంలో వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మ్యారేజ్ బ్యూరో హెర్బల్ ప్రొడక్ట్స్ ర్యాపిడో పేరిట దుండగులు అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు గర్భం దాల్చిన బాధితురాలకి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయిస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం దక్కట్లేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు ఓ బాధితురాలి సమాచారంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు ఎస్ రాజు అసలు ఏం జరుగుతుంది సోని విశాఖపట్నం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది పట్టణం కూడా విస్తీర్ణం జరుగుతుంది దీంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రజలు కూడా ఇక్కడ బ్రతకడం కోసం ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి అక్రమాలు కూడా పెరుగుతున్నాయి ఇదే నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా కూడా కొంతమంది యువకులు అయితే ముఠాగా ఏర్పడి మహిళలను టార్గెట్ చేస్తున్నారు యువతలు టార్గెట్ చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి హెర్బల్ ప్రొడక్ట్స్ సంస్థల పేర్లు చెప్పి అదేవిధంగా మ్యారేజ్ బ్యూరోలు అని చెప్పి ఒక ఆఫీసు లాంటివి ఏర్పాటు చేసి యువతల్ని పరిచయం చేసుకొని వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి టిప్స్ చెప్తామని అదేవిధంగా పెళ్లి సంబంధాలు చూస్తామంటూ కూడా పరిచయాలు పెంచుకోవడం అదే నేపథ్యంలో వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేసి వాళ్ళని మోసం చేస్తున్నట్టుగా అయితే ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది యువతల్ని టార్గెట్ చేస్తూ కూడా వాళ్ళకి మత్తుమంది ఇచ్చి మాటల్లో పెట్టి మత్తుమంది ఇచ్చి ట్రాప్ చేసి వాళ్ళతో అశ్లీల చర్యలకు కూడా పూనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇదే కోవలో చాలా మంది ఇప్పటి వరకు దాదాపు 30 మంది వరకు బాధితులు ఉన్నట్టుగా అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది వాళ్ళెవరూ బయటికి రానప్పటికీ కూడా ఒక యువతి ధైర్యం చేసి ఇప్పుడు బయటకు వచ్చే విషయం అయితే పోలీసుల వరకు చేర్చడంతో ఈ అక్రమాలు అయితే వెలుగులోకి వచ్చాయి దారుణాలు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి విశాఖపట్నంలో ఉంది ముఖ్యంగా చూసుకుంటే ముందు హెర్బల్ ప్రోడక్ట్ అని చెప్పి అమ్ముతామని చెప్పి పరిచయం చేసుకున్నటువంటి దాసరి రవీంద్ర యాదవ్ అనే యువకుడు ఆ యువతిని ట్రాప్ చేసి దాంతో ప్రేమ వ్యవహారాలు నడిపి మత్తుమంది ఇచ్చి గర్భవతిని కూడా చేశాడని చెప్పి అమ్మాయి అయితే ఆరోపిస్తుంది అదే సమయంలో దీనికి ఆమెకు తెలియకుండానే అబార్షన్ కూడా చేయించారు అని కూడా ఆరోపణలు చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు అంటూ యువతి అయితే ఆరోపిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసులు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా బయటికి రానిటువంటి యువతులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ తాలూకా నూడ్ వీడియోస్ కూడా వీళ్ళు తీసి భయపెడుతున్నారు సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తామంటూ భయపెట్టి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా పోలీస్ కమిషనర్ కి స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా దీని మీద స్పందించలేదంటూ ఆ యువత అయితే మీడియాతో చెప్పడం కూడా విశేషంగా ఉంది మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సోని ఓకే థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్